ఆయన మన పరలోకపు తండ్రిగా మరి ఆయన ఉంటాడు. When I talk to my dad, I don't talk in ritualistic phrases. మరి నేను నా తండ్రితో మాట్లాడేటప్పుడు సాంప్రదాయకరమైనటువంటి మాటలు పద్ధతులు నేను ఉపయోగించను. I talk to him like a child would speak to their father. మరి నేను మా నాన్నగారితో ఎలా మాట్లాడతానంటే ఒక కుమారుడు తండ్రితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాను. Now, please remember, no matter what my age is, I'm still my father's child. మరి నా వయస్సు ఏదైనప్పటికీ కూడా మరి నా తండ్రికి నేను కుమారుడనే. And whenever we speak to our father, whether it's our earthly father or our heavenly father, మనము తండ్రితో మాట్లాడేటప్పుడు అంటే మరి భూలోక సంబంధమైన మరి శారీరక తండ్రి, అదే రీతిగా పరలోకపు తండ్రితో మనం మాట్లాడే సమయంలో there always needs to be a reverence for their position. మరి వారి స్థానాన్ని బట్టి మనం వారికి మరి మనము విధేయత వినయము చూపించాలి. Our Bible teaches us to honor our parents, honor our mother and father. It's the first commandment with promise. మరి మొట్టమొదటి దేవుని యొక్క వాగ్దానము మరి నీ తల్లిని తండ్రిని మరి గౌరవించాలి, సన్మానించాలని వాక్యం సెలవిస్తుంది. So our prayers are really a conversation between us and our heavenly Father. మరి మన ప్రార్థనలు నిజముగా మరి మనకును తండ్రికిని మధ్య అవి సంభాషణ ఉంటున్నది. So tonight I'm going to try and finish section 2 of our lesson on prayer. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ప్రార్థనను గురించినటువంటి సెక్షన్ లో మరి నేను రెండవ సెక్షన్ నేను ముగిస్తాను. And tonight టైగర్ పెడతారు, చూద్దాం. Number 4, we're going to look at the fact of not asking is why we don't get our prayers answered. మరి రెండవదిగా మనము చూద్దాము, మన ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడట్లేదంటే ఆయనను అడగనందున. I'd like you to first look and read for me James chapter 4 and verse 2. యాకోబు రాసిన పత్రిక, యాకోబు పత్రిక 2వ అధ్యాయానికి మనం వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మీ అందరికి కొత్త నోట్స్ ఇచ్చామండి, బ్లూ నోట్స్ బుక్లు అవన్నీ తీసుకుని బ్యాక్ సైడ్ వైట్ పేపర్ ఉంటే రాసుకోండి. అందరికి బ్లూ నోట్స్ బుక్లు ఇచ్చాం. Okay, sir, go ahead. Sorry. Okay. What James is telling us is that we often try in our own power to make things happen. మరి యాకోబు ఏమని చెప్తున్నాడంటే మరి మీరు ఆశిస్తున్నారు కానీ అది మీకు దొరకట్లేదు, లభించట్లేదు. But he says if we want it to happen, we need to learn how to ask the Lord. అయితే అది మన జీవితంలో మనం అడిగేది జరగాలంటే మనము ఏ విధంగా దేవుని అడగాలో తెలుసుకోవాలి. As I was studying this evening, my mind went directly back to the beginning of the epistle of James. మరి ఈ యొక్క పాఠం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు నేను చదువుతున్నప్పుడు నా దృష్టి యాకోబు వైపునకు మళ్ళినది, యాకోబు పత్రికకు. James was very specific in teaching us our need for wisdom. మరి యాకోబు పత్రిక మనం చూస్తే ప్రత్యేకంగా జ్ఞానం గూర్చి, బోధన గూర్చి రాయబడినటువంటి మాటలు మనకు కనబడతాయి. As pastors and leaders, we need God's wisdom to teach our people how to love the Lord. సంఘ కాపరులుగా మరి మన విశ్వాసులు ప్రజలకు దేవుని ఏ విధంగా ప్రేమించాలో వారికి మనకు బోధించడానికి మనకు జ్ఞానము అవసరమై ఉన్నది. I'd like you to read James chapter 1 verse 5 through 8. 3 verses. Yes, sir. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను,
అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఎస్ సార్. I want you to notice that James tells us we need to ask him. చూస్తే మరి ప్రభువును దేవుని అడగాలి అని యాకోబు మనకు గుర్తు చేస్తున్నాడు. But he is very clear wisdom in great abundance. అయితే ఇక్కడ చాలా క్లుప్తంగా విపులంగా యాకోబు రాస్తా ఉన్నాడు. అయితే మనము జ్ఞానమును గూర్చి మనం అడగాలి. Okay, so this prayer or this lesson or this verse is teaching us to specifically ask God for wisdom. అయితే ఈ లేఖన భాగము ప్రత్యేకంగా దేవుని జ్ఞానము గురించి బోధిస్తుంది. And we're specifically asking him for wisdom because we know he'll give us as much as he desires. మరి ఎందుకు ప్రత్యేకంగా జ్ఞానం గురించి రాయబడిందంటే ఆయన మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. But then he says, let him ask in faith. అయితే మరి విశ్వాసంతో అడగవలను అని మరి ఆ మాటను జోడిస్తున్నాడు. We'll find throughout our Bible most of the time faith is discussed, it's due to the lack of it. మరి చాలా సార్లు బైబిల్లో మరి ఆ విశ్వాసం గురించి చెప్పబడింది. మరి విశ్వాసము లేని పరిస్థితులు కూడా చెప్పబడ్డాయి. In human nature, it's hard to trust something you can't see. మరి అదే రీతిగా ఆయనను విశ్వాసం అంటే మనము చూడనటువంటివి మరి మనం అదృశ్యమైనవి అడగడమే. And I don't know how many times I've had people say, if you show me, I'll believe. మరి చాలా మంది ప్రజలు మరి నేను చూస్తేనే నువ్వు నాకు చూపించు అప్పుడే నేను నమ్ముతాను అనేటువంటి వారు ఎంతో మంది ఉంటారు. But what God has done for us is he showed us in his Bible. అయితే దేవుడు మనకు మరి తన వాక్యములో బైబిల్లో మనకు చూపించాడు. And he asks us to believe the historical records that have been documented for us. అయితే మనము మరి చారిత్రక సంబంధమైనటువంటి ఆధార సంబంధమైన వాటిని మనం నమ్మవలెను. So if you want your prayer asking God for wisdom to be answered, మనము ప్రార్థన మరి మన జవాబు రావాలి అంటే జ్ఞానం కొరకు అడిగినట్లయితే then we need to ask God believing he'll do it. అయితే మనము విశ్వసించినట్లయితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు. And James was very adamant to say nothing wavering. మరి యాకోబు ఏమాత్రం కూడా సందేహించక అడగమని మరి ప్రోత్సహిస్తున్నాడు. He said this has got to be a faith from the heart. అయితే ఇది హృదయంలో నుండి మరి మరి వచ్చినటువంటి విశ్వాసమే ఉంది. You will find men that don't have faith to just trust God are the ones that usually fall out of the ministry. మరి ఒకవేళ సాధారణంగా నమ్ముతూ విశ్వాసం లేనట్లయితే మరి పరిచర్య నుండి మరి విడిచిపెట్టవలసిన పరిస్థితి ఉంటుందేమో. Tonight, right now, there are 92 people that's listening on Zoom. మరి ఇప్పుడు 92 మంది మరి సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని మరి జూమ్ లో ఇప్పుడు వింటున్నారు. Okay, you have enough faith to desire to learn more. అయితే మనకు కొన్ని విశ్వాసము ఆశ ఏమై ఉండాలంటే మరి ఎక్కువగా నేర్చుకోవాలి అనేటువంటి తీవ్రమైన ఆశ ఉండాలి. But if you will believe with all your heart that God will help you, మరి నీ పూర్ణ హృదయంతో నీవు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. then you'll be able to stand strong and not be tossed around in the wind. అయితే అప్పుడు నీవు స్థిరంగా నిలబడతావు, మరి ఆ గాలి చేత రేపబడి ఎగిరిపడి ఉండవు.
James says the man that's just questioning whether God is real, మరి దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడని. that double-minded man, he is unstable. He can't stand strong. చూడండి, అటు మనుషుడు ద్విమనస్కుడై ఏమాత్రం కూడా మరి స్థిరత్వం లేనివాడుగా అస్థిరుడుగా ఉంటాడు. Some of you younger pastors need to spend some time with the men of God that have been in the ministry for years. మరి మీలోని ఇటువంటి సేవకులు మరి చాలా సంవత్సరాలుగా ప్రభునందు మరి విశ్వాసంతో మరి పరిచర్యలో కొనసాగుతున్నారు. They'll be quick to tell you that ministry is not easy. మరి మరి పరిచర్య అనేది కేవలము మరి చాలా ఈజీ, సాధారణమైనది కాదు. The apostles will be quick to tell you ministry is not easy. మరి అపోస్తలులు మరి పరిచర్య గురించి అది సాధారణమైనది, తేలికైనది కాదని మరి దేవునికి వాక్యంలో సెలవు ఇవ్వబడింది. For their ministries cost them their lives. They all were killed with the exception of John, who died a natural death on the island of Patmos. మరి అదే రీతిగా మరి దైవజనుడైనటువంటి యోహాను కూడా మరి దేవుని యొక్క సువార్త నిమిత్తమై ఆ ద్వీపంలో ఆయన మరణించాడు. So as we ask the Lord for things, we need to ask with faith. అయితే మనము దేవుని అడిగేటువంటి విషయంలో మరి విశ్వాసంతో అడగాలి. Now, for me, it's a faith knowing God is able to do anything and everything he wants to. మరి విశ్వాసముతో ఆయనకు కావాల్సినది ఏదైనా ఆయన చేయగలడు. But my personal faith is allowing God to answer it the way he chooses. మరి నా వ్యక్తిగతమైనటువంటి విశ్వాసము ఏమై ఉండాలంటే అది ఆయన ఎన్నిక చేసుకున్నదై ఉండాలి. And not get angry at him or disappointed when he doesn't answer it my way. ఒకవేళ ఆయన నా మార్గంలో నాకు సమాధానం ఇవ్వకపోతే నేను కోపంతో కానీ నిరుత్సాహపడకూడదు. నేను I'll give you a personal example. నా వ్యక్తిగతమైన ఉదాహరణ మీకు ఇస్తాను. My wife and I have now been married for 40 years. మరి నేను మా పాస్టర్ గారు నా సతీమణి 40 సంవత్సరాలు మాకు వివాహమై 40 సంవత్సరాలు అయింది. Yes, sir. Our first child Joshua was born 35 years ago. మరి మా మొదటి కుమారుడు జాషువా 35 సంవత్సరాల క్రితమే ఆయన జన్మించాడు. Right after Joshua was born, my wife developed some severe headaches. మరి నా పెద్ద కుమారుడు జాషువా జన్మించిన తర్వాత మరి నా భార్యకు విపరీతమైనటువంటి తలనొప్పి ప్రారంభమైంది. And the headaches just never seemed to go away. మరి ఆ తలనొప్పి ఇంకా అది క్రమేపీ అది తగ్గడం లేదు. Now, if any of you, and I'm sure you have experienced the headache, it's hard to function. మరి మీకు కూడా అలాంటి అనుభవం ఉండొచ్చు. తలనొప్పి వస్తే మరి ఇంకా ఏ పని మరి కుదుటపడదు. Well, year after year would go by, and every day my wife would continue having these headaches. మరి నా భార్య అయితే మరి ప్రతిదినం ఆ విధంగా సంవత్సరాల తరబడి ఆ తలనొప్పి గుండా భయంకరమైన నొప్పి గుండా ఆమె వెళ్తా ఉంది. Some days she wasn't able to function. Other days she could just do what she needed to do. మరి కొన్నిసార్లు ఆమె చేయవలసినటువంటి పనులు కూడా మరి చేయలేక తలనొప్పితో మరి చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది. I've asked the Lord, I don't know how many times, to take that headache pain away from her. మరి నేను ఎన్నో సార్లు ఆ యొక్క తలనొప్పి గురించి నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశాను ఆ తలనొప్పి పోవాలని. I even did a 40-day fast for my wife's health. మరి నా భార్య ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా నేను 40 దినాలు ఉపవాస ప్రార్థన కూడా గడిపాను. 17 of those days was just water only. మరి ఆ సమయంలో కేవలము నీరును మాత్రమే నేను తీసుకున్నాను. The last 23 I began to drink some different fruit juices. మరి తర్వాత చివరి 23 దినాలు మరి నేను మొదటి 17 దినాలు కేవలం నీళ్లు మాత్రమే తాగాను. మరి చివరి 23 దినాలు నేను ఆ పళ్ళ రసాలు త్రాగాను. Do I believe that God could heal my wife's headaches?
మరి నా యొక్క భార్య యొక్క తలనొప్పిని ప్రభువు స్వస్థపరచాడని నేను అనుకున్నాను. I believe they could be gone just like that. ఎందుకంటే అది ఆ క్షణంలో అది అప్పుడు తొలగిపోయింది. But 35 years later, 35 సంవత్సరాల తర్వాత my wife is back laying down with a severe headache. మళ్ళీ ఆమెకు భయంకరమైన తలనొప్పి మళ్ళీ మొదలైంది. ఒక్క నిమిషం. Okay. బ్రదర్ మైక్. Okay. 40 రోజులు ఉపవాసం ఉండి 13 రోజులు నీళ్లు మాత్రమే తాగి మిగిలిన 20 రోజులు ఆ ఫ్రూట్ జ్యూస్ తాగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ తన సతీమణి యొక్క తలనొప్పి తగ్గలేదు. తగ్గిపోద్ది, అలా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదా, తగ్గిపోద్ది అనుకున్నాను, కానీ తగ్గలేదు. ఎప్పటికీ 35 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా ప్రతిరోజు నా భార్య భయంకరమైన తలనొప్పితో బాధపడుతూనే ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. గో హెడ్ సార్. Yes, sir. Okay. So, do I have faith God could heal her? Yes. అయితే నాకు విశ్వాసం ఉంది దేవుడు స్వస్థపరుస్తాడని. అవును. But my faith goes a little bit further than that. అయితే నా విశ్వాసము మరి ఆ విధంగా ముందుకు వెళ్తుంది. My faith is knowing that God will use her sickness more than he could use her healthy. మరి నాకున్న విశ్వాసం ఏమిటంటే ఆమె యొక్క బలహీనత మరి తిరిగి దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అనేటువంటిది నా విశ్వాసం. సారీ మై బ్రదర్ మైక్. No, you're fine. I wanted to be clear. Do they understand, Brother Wilson? Yes, I am trying. ఆయన ఏమంటాడంటే దేవుడు నా భార్యను స్వస్థపరుస్తాడని నమ్మకం ఉందా? ఉంది. కానీ అదే సందర్భంలో నాకున్న మరొక గొప్ప నమ్మకం ఏంటంటే ఆమెకున్నటువంటి తలనొప్పి ద్వారా, ఆ తలనొప్పి అనే ఆ బలహీనత ద్వారా, ఆమె సాక్ష్యం ద్వారా ఇతరులను దేవుడి దగ్గర నడిపించడానికి దేవుడు దాన్ని